రీసెంట్గా డిసెంబర్ 17న పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేశారు. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ వర్డ్ వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఈ టాపిక్ అర్థం కావాలి అంటే మన రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలి, మన జ్యుడిషియల్ సిస్టమ్ తెలియాలి, మన పార్లమెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి, అండ్ కోర్ట్స్ అనేవి మన ఫండమెంటల్ రైట్స్ కానీ మన హక్కుని కానీ ఎలా కాపాడాలి. ముందుగా మనం బిల్ గురించి మాట్లాడుకోబోయే ముందు మనకు కొన్ని విషయాలు తెలియాలి. అవేంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషను, కోర్ట్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. వన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చాక మనం ఒక బుక్ రాసుకున్నాం. ఆ బుక్లో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నాం. ఈ బుక్ని మనం ఆర్టికల్స్ గాను, పార్ట్స్ గాను, షెడ్యూల్స్ గాను డివైడ్ చేసుకున్నాం. ప్రస్తుతానికి మనకి 448 ఆర్టికల్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో. కానీ వాస్తవానికి స్టార్టింగ్లో మాత్రం 395 ఆర్టికల్స్ మాత్రమే ఉండేవి. కాలానికి అనుగుణంగా మనం కొన్ని ఆర్టికల్స్ని యాడ్ చేసాం, కొన్ని ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేసాం. అమెండ్మెంట్స్ అంటే ఏం లేదు, రాజ్యాంగ సవరణ. ఉదాహరణకి మనం 50 years బ్యాక్ ప్యాంట్ స్టైల్ అట్లా ఉండేది, బూట్ కట్ లాగా ఉండేది. తర్వాత మనం పెన్సిల్ కట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఫ్రీ స్టైల్స్ వాడుతున్నాం. సో కాలానికి తగ్గట్టు మన స్టైల్స్ మారుతున్నట్టే మన ప్రస్తుత కాలానికి తగ్గట్టు ఆర్టికల్స్ కూడా చేంజ్ చేస్తూ వచ్చారు. అప్పటి డ్రెస్సింగ్ స్టైల్ అప్పటికి కరెక్ట్, ఇప్పటి డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పటికి కరెక్ట్. అలానే ఆ ఆర్టికల్స్ అనేవి అప్పటివి, ఈ ఆర్టికల్స్ అనేవి మోడిఫై చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అవును ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఆర్టికల్స్ అన్నావు, పార్ట్స్ అన్నావు, షెడ్యూల్స్ అన్నావు, వాట్ ఈజ్ ఆర్టికల్స్? ఆర్టికల్స్ అంటే ఏమీ లేదు, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పాను కదా, వాటిని మనం 448 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిల్లో మన ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఇలా ప్రతి టాపిక్ గురించి మనం డివైడ్ చేసుకున్నాం ఆర్టికల్స్గా. ఈ ఆర్టికల్స్నే మనం పార్ట్స్గా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఆర్టికల్ కలిపి 1 పార్ట్గా చేసుకుంటాం. అలా మనం పార్ట్స్ చేసుకున్నాం. షెడ్యూల్స్ అంటే ఏంటంటే, షెడ్యూల్స్ చాలా డీటెయిల్డ్గా కొన్ని విషయాల గురించి, కొన్ని టాపిక్స్ గురించి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే కొన్ని టాపిక్స్ గురించి డీటెయిల్గా షెడ్యూల్స్లో రాసుంటారు. ఆర్టికల్స్లో మాత్రం ద ప్రిఫేస్ మాత్రమే ఉంటుంది. కోర్ట్స్, మన జ్యుడిషియల్ సిస్టమ్ సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, సబార్డినేట్ కోర్ట్, లోక్ అదాలత్, ట్రిబ్యునల్స్, వీటిగా డివైడ్ అయి ఉంటుంది. బేసిక్గా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులు మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు మనం ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ చేసేటప్పుడు కానీ, లేదా కొత్త బిల్స్ తీసుకొచ్చేటప్పుడు కానీ, ఒక యాక్ట్గా మారినప్పుడు కానీ, అవి ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ వైలేట్ చేస్తే ఆ యాక్ట్ని కోర్ట్ క్వాష్ చేయొచ్చు. సింపుల్గా మనకు అర్థం అవ్వాలి అంటే స్టాప్ చేయొచ్చు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఒక బైక్ ఉందనుకున్నాం. ఆ బైక్లో ఇంజిన్ ఈజ్ మెయిన్ పార్ట్. మిగతా స్పెసిఫికేషన్స్ సరే మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, కొత్తవి కూడా స్పెసిఫికేషన్స్ తేవచ్చు, కానీ ఇంజిన్ అనేది మారకూడదు. అలానే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ బేసిక్ స్ట్రక్చర్స్ ఏమొస్తుంది అంటే, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ, రూల్ ఆఫ్ లా, ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, డెమోక్రసీ, సెక్యులరిజం. మీకు తెలుసా, ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ ఉండబట్టే ఇప్పటికీ మన డెమోక్రసీ సజావుగా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోనే మన మెయిన్ హక్కులు కానీ, పార్లమెంట్ ఏదైనా హార్ష్ యాక్ట్ తీసుకొచ్చినా, ఏదైనా బిల్ ఇన్వెంట్ చేసినా, మన కోర్ట్స్ అనేవి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నాయి అని చెప్పి ఆపేసేయచ్చు. సో ఇలా కోర్ట్స్ మనల్ని రక్షిస్తూ వస్తాయి. అలా లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ డివైడ్ చేసుకోండి. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ లోకల్ పంచాయత్స్లోకి వచ్చేసాయి. మన పార్లమెంట్కి వచ్చేసరికి లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. ఈ లోక్సభలో ఉండే మెంబర్స్ని మనం డైరెక్ట్గా ఎన్నుకుంటాం. రాజ్యసభ మెంబర్స్ని మనం ఎలక్ట్ చేసుకున్న ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. డౌట్ పడకండి, క్లారిఫై చేస్తా. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి. బేసిక్గా కొన్ని స్టేట్స్లో ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉండరు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఏం లేదు, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటారు కదా, ఆ ఎమ్మెల్సీ వాళ్ళే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఉంటారు. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, మన పార్లమెంట్లో లోక్సభ మెంబర్స్ని మాత్రమే మనం ఎన్నుకుంటాం, రాజ్యసభ మెంబర్స్ ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. మీరు రీసెంట్గా జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో ఓటు వేసుంటే ఇది మీకు అర్థమవుతుంది. రీసెంట్గా మీరు ఓట్ చేసేటప్పుడు ఎమ్మెల్యేకి ఓటు వేశారు, ఎంపీకి ఓటు వేశారు. మీరు వేసిన ఎంపీ ఓట్ లోక్సభకి సంబంధించింది, ఎమ్మెల్యే ఓట్ స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించింది. సింపుల్గా కట్ డౌన్ చేసి చెప్పాలి అంటే, మీరు వేసిన ఎంపీ ఓట్ పార్లమెంట్, మీరు వేసిన ఎమ్మెల్యే ఓట్ స్టేట్, ఎమ్మెల్యే ఓట్ చేసిన వాళ్ళు రాజ్యసభ మెంబర్స్కి ఎలక్ట్ అవుతారు. క్లియర్ కదా డార్లింగ్స్? సో మెయిన్ టాపిక్ వద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్. ముందుగా మనం పార్లమెంట్కి, స్టేట్స్కి ఎలక్షన్స్ జరుగుతాయి అనుకుందాం. పార్లమెంట్ టెన్యూర్ వచ్చేసరికి 5 years, స్టేట్ టెన్యూర్ వచ్చేసరికి 5 years.
ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే స్టేట్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, పార్లమెంట్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. మనకి లాస్ట్గా లోక్సభ ఎలక్షన్స్ 2024లో జరిగింది. వాస్తవానికి మళ్ళీ ఎప్పుడు జరగాలి? 2029లో జరుగుతాయి. అండ్ స్టేట్ లెజిస్లేచర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ గవర్నమెంట్ని తీసుకుందాం, తెలంగాణ ఎలక్షన్స్ తీసుకుందాం. లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ 2023లో జరిగాయి. మళ్ళీ ఎప్పుడు జరగాలి? 2028, అంటే 5 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్కి వద్దాం. స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుందాం. ఈ తెలంగాణ ఎలక్షన్స్ రీసెంట్గా 2023లో జరిగాయి. మళ్ళీ 5 ఇయర్స్కి 2028లో జరుగుతాయి. సో లోక్సభ ఎలక్షన్స్కి తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్కి 1 ఇయర్ గ్యాప్ ఉంది. సో ప్రాబ్లమే కదా. ఇక్కడే బీజేపీ కేమ్ విత్ ఏ ప్లాన్. దాన్నే ట్రాన్సిషన్ ఫేజ్ అంటారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ 1 ఇయర్ ఎక్స్టెండ్ అయ్యి మరీ ఒకేసారి లోక్సభతో జరుగుతాయి. తెలంగాణ ఎలక్షన్స్ 2023లో కాకుండా 2025లో జరిగాయి అనుకుందాం. సో మళ్ళీ 2030లో ఎలక్షన్స్ జరగాలి. కానీ నెక్స్ట్ సభ ఎలక్షన్స్ 2029 జరుగుతున్నాయి. సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కూడా 1 ఇయర్ కట్ అయిపోయి, సింపుల్గా చెప్పాలంటే కట్ అయిపోయి 2029లోనే జరుగుతాయి. సో స్టేట్ లెజిస్లేచర్ టెన్యూర్ పెంచైనా తగ్గించైనా లోక్సభతో పాటే జరగాలి. సో నెక్స్ట్ టైం టెన్యూర్ అనేది ఒక యూనిఫార్మిటీ, స్టేట్స్కి అండ్ సెంట్రల్ ఎలక్షన్స్కి యూనిఫార్మిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్ అనేది ఆ 2 హౌసెస్లో పాస్ అయిపోయి యాక్ట్ అయిపోయింది అనుకుందాం. సో 2029లో అన్ని స్టేట్స్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరిగాయి అనుకుందాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. అదేంటంటే ఒకవేళ ఏ స్టేట్ లెజిస్లేచర్ అయినా కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ బ్రేక్ అయిపోతే, డిజాల్వ్ అయిపోతే వాట్ ఈజ్ ద పరిస్థితి? దానికి కూడా ఒక సొల్యూషన్తో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2029 to 2034 ఈ మధ్యలో ఏదైనా గవర్నమెంట్ డిజాల్వ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 2032లో అయింది అనుకుందాం. మిగతా 2 ఇయర్స్ ఉంటుంది కదా, ఆ 2 ఇయర్స్కి కొత్త ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ ఓన్లీ ఆ 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. యథావిధిగా మళ్ళీ 2034లో లోక్సభతో పాటే ఎలక్షన్స్లో పాల్గొంటుంది. సో ఇలా యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తారు. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావాలి, బ్రో నువ్వు సెంట్రల్ ఎలక్షన్స్ గురించి చెప్పావు, స్టేట్ ఎలక్షన్స్ గురించి చెప్పావు, మరి పంచాయత్. ఓకే, ఈ బిల్ పాస్ అయితే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాయింట్ నెంబర్ 1. మనది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. అంటే దేశంలో ఏదో ఒక చోట ఎలక్షన్స్ ఇయర్ లాంగ్ జరుగుతూనే ఉంటాయి. సో అలా వచ్చిన ప్రతిసారి ఆ స్టేట్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన ప్రతిసారి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, రిక్రూట్మెంట్ అండ్ పబ్లిక్ ఇనిషియేటివ్స్ అనేవి ఆగిపోతాయి. దట్ మీన్స్ మన డెవలప్మెంట్ అనేది హాల్ట్ అయిపోతుంది ఆ టైం వరకు. సో ఇలా దేశంలో ఏదో ఒక చోట డెవలప్మెంట్ అనేది ఆగిపోతూనే ఉంటుంది. ఈ బిల్ వల్ల ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకేసారి జరుగుతుంది. సో మనకి టైం వేస్ట్ అవ్వదు అండ్ డెవలప్మెంట్స్కి కూడా మనం ఆపాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 2, విల్ సేవ్ హెల్ లాట్ ఆఫ్ మనీ. దట్ మీన్స్ మనకి 60,000 crores లాస్ట్ 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే ఈ 60,000 crores మిగిలినట్టే కదా. పాయింట్ నెంబర్ 3, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి పొలిటికల్ పార్టీస్ క్యాంపెయిన్స్ పైన దృష్టి పెడుతుంది కానీ కోడ్ డెవలప్మెంట్ పైన కానీ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ పైన కానీ దృష్టి పెట్టదు. సో ఇట్లా కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, కోవింద్ కమిటీ ఏం చెప్తుంది అంటే జీడిపి 1.5% పెరుగుతుందంట అండ్ ఇన్ఫ్లేషన్ డిక్రీజెస్ బై 1.1% అంట. జీడిపి ఇంక్రీజెస్ బై 0.5% అంట. సో ఇలా ప్రతి బిల్కి ఏదో ఒక అడ్వాంటేజ్ ఉన్నట్టే వాటికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, ఇక డిసడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్కి వస్తే పాయింట్ నెంబర్ 1, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఒక సింగిల్ సిస్టమ్ అంటే 1 డే ఎలక్షన్ తీసుకొని రావడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే మన స్టేట్ ఎలక్షన్సే సింగిల్ డే జరగవు, ఫేజెస్ వైజ్గా జరుగుతాయి. అలాంటిది ఇంత పెద్ద సిస్టమ్ని ఒకే రోజు ఎలక్షన్స్ తీసుకురావడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాయింట్ నెంబర్ 2, ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ. న్యూస్లో చూపిస్తున్నప్పుడు నేను చూశాను, ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ. సో ఈ బిల్ పాస్ అవ్వదు అంటున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బిల్ పాస్ అవ్వడానికి పాస్ అవ్వకపోవడానికి 2 హౌసెస్లో దీంతో సంబంధం లేదు. ఎందుకంటే మన ఫెడరల్ కంట్రీ అయినా కానీ యూనిటరీ బయాస్ ఎక్కువ. ఇంత టెక్నికల్ టర్మ్స్ పక్కన పెట్టేస్తే సింపుల్గా చెప్పాలి అంటే మన కాన్స్టిట్యూషన్ సెంటర్కి స్టేట్కి ఈక్వల్ పవర్స్ ఇచ్చింది. అంటే ఫెడరల్ సిస్టమ్ ఎప్పుడైతే అవసరమవుతుందో మన కంట్రీ అనేది ఆటోమేటిక్గా సెంటర్కి పవర్స్ ఎక్కువ వస్తుంది. దీన్నే యూనిటరీ సిస్టమ్ అంటారు. ఇక్కడ అసలు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ బిల్ అనేది 2 హౌసెస్లో పాస్ అయ్యి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే అది యాక్ట్ అవుతుంది. అంటే అది రూల్ అయ్యి మన దాకా వస్తుంది. కానీ
అది అలా అవ్వాలంటే ఇప్పుడున్న పార్లమెంట్లో 2/3 మెంబర్స్ అనేవాళ్ళు, అంటే 66% ఆఫ్ ద పార్లమెంట్, అంటే కూడా హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తేనే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక మీకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే ఆర్టికల్ 83, 85, 172, 174 అండ్ 356 అనేవి అమెండ్మెంట్ చేయాలి, విచ్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇది ఇంకొక మెయిన్ ఛాలెంజ్. పాయింట్ నెంబర్ 3, 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల సెంటర్లో ఉన్న పార్టీస్కి ఎక్కువ పవర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, అండ్ రీజనల్ పార్టీస్కి పవర్ తక్కువ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, మన స్టేట్లో ఏదన్నా ఇష్యూ జరిగితే ఆ వాయిస్ సెంటర్ దాకా వెళ్తుందా లేదా అనేది సందేహం. పాయింట్ నెంబర్ 4, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ 100% ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పీపుల్ మైండ్ సెట్, డిసిప్లైన్ టువర్డ్స్ ఎలక్షన్, నాలెడ్జ్ టువర్డ్స్ ఎలక్షన్ ఉందా? జనరల్గా ఎలక్షన్స్ టైంలో అల్లర్లు జరుగుతుంటాయి. అలాంటిది దేశం మొత్తం ఒకే రోజు ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ హీట్ వేవ్లో ఉన్నప్పుడు ఏ మాత్రం తప్పు జరిగినా పెట్రోల్ మీద ఫైర్ వేసినట్టే. అండ్ ఇందాక నేను స్టేట్ ఎలక్షన్స్ గురించి చెప్పాను, సెంట్రల్ ఎలక్షన్స్ గురించి చెప్పాను, కానీ పంచాయత్ అండ్ లోకల్ బాడీస్ గురించి చెప్పలేదు. ఈ పంచాయత్స్ అండ్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనేవి స్టేట్ ఎలక్షన్స్ జరిగిన వెంటనే 100 days లోపు జరగాలి. అది ఎంత ఎఫిషియెంట్గా జరుగుతుంది అనేది డౌట్. ఫైనల్గా ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థం కావడానికి నేను ఇందాక పార్లమెంటు, ఎలక్షన్స్, అమెండ్మెంట్స్ అని చెప్పాను. సో ఈ బిల్ రైట్ ఆర్ రాంగా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. కానీ నన్ను అడిగితే మాత్రం ఇండియా నీడ్స్ రిఫార్మ్స్, కానీ ఇంప్లిమెంటేషన్ నీడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.